హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారంతో అస్సాం రాష్ట్ర రాజకీయాలలో ఒక చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. గౌహతిలోని కానపరా ప్రాంతంలో జరిగిన ఘనమైన కార్యక్రమంలో ఆయన వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కొత్త మంత్రివర్గంలో పలువురు కీలక నేతలు కూడా బాధ్యతలు స్వీకరించారు. రామేశ్వర్ తేలి, అతుల్ బోరా, చరణ్ భోరో, అంజతా నియోగ్ వంటి నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే సమయంలో సీనియర్ నేత రంజిత్ దాస్ ను అసెంబ్లీ స్పీకర్ అభ్యర్థిగా ఎంపిక చేయడం కూడా సభలో ముఖ్యమైన రాజకీయ నిర్ణయంగా నిలిచింది. ప్రమాణ స్వీకార వేడుక వాతావరణం అత్యంత వైభవంగా పండుగలా జరిగింది. పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గౌహతి నగరం మొత్తం కూడా పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ ప్రమాణ స్వీకార వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న అగ్ర నాయకులు హాజరయ్యారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయ్ఫియూ రియోతో సహా ఇతర ఎన్డీఏ కూటమి రాష్ట్రాల నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ వేడుకలో పాల్గొన్న ప్రతి నాయకుడు హిమంత బిశ్వ శర్మకు అభినందనలు తెలుపుతూ అస్సాం అభివృద్ధి మరింత వేగవంతం కావాలని ఆకాంక్షించారు. మొత్తం 126 స్థానాలు కలిగిన అస్సాం శాసనసభలో ఎన్డీఏ కూటమి 100కు పైగా స్థానాలతో భారీ మెజారిటీ సాధించింది. ఈ విజయం రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని ప్రతిబింబించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు కావడం అస్సాం రాజకీయాలలో స్థిరత్వానికి సంకేతంగా భావిస్తున్నారు. హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లే ప్రధాన లక్ష్యం అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, గ్రామీణ ప్రాంతాల బలోపేతం వంటి అంశాలపై దృష్టి పెట్టడమేనని భావిస్తున్నారు.
ఆయన గత పాలనలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. విద్య, ఆరోగ్యం, రహదారులు, ఉపాధి అవకాశాల విస్తరణ వంటి రంగాలలో ప్రభుత్వం చురుకుగా పనిచేసింది. అయితే ఈసారి ప్రభుత్వం ఏర్పాటుతో అస్సాం ప్రజల్లో కొత్త ఆశలు నెలకొన్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, యువతకు ఉద్యోగ అవకాశాలు, వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టనున్నట్లుగా సమాచారం. মই শ্ৰী হিমন্ত বিশ্ব শৰ্মা ঈশ্বৰৰ বিধিৰ দ্বাৰা স্থাপিত ভাৰতৰ সংবিধানৰ প্ৰকৃত বিশ্বাস আৰু আনুগত্য পোষণ কৰিম। মই ভাৰতৰ সাৰ্বভৌমত্ব আৰু অখণ্ডতা অক্ষুণ্ণ ৰাখিম। মই অসমৰ মুখ্যমন্ত্ৰী হিচাপে মোৰ কৰ্তব্য বিশ্বস্ততাৰে আৰু শুদ্ধ অন্তঃকৰণেৰে সম্পাদন কৰিম আৰু মই ভয় বা পক্ষপাত, অনুৰাগ বা বিদ্বেষ নোহোৱাকৈ সংবিধান আৰু আইন অনুসাৰে সকলো শ্ৰেণীৰ লোকৰ প্ৰতি ন্যায় আচৰণ কৰিম। মই শ্ৰী হিমন্ত বিশ্ব শৰ্মা ঈশ্বৰৰ নামত